వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ గారు నిన్నటిదాకా ఓజీ లుక్, ఈరోజు చూస్తే చాలా డిఫరెంట్ లుక్లో పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు. చక్కగా క్రాఫ్ట్ చేసుకొని ఆయన పుస్తక ఆవిష్కరణకు వచ్చిన తీరు విశేషంగా అభిమానులు ఆకట్టుకుంటుంది. ఆమె సూర్యుడిని కబలించింది అనే పుస్తకాన్ని ఆవిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పుస్తకాలు ఆయన చదువుకుంది ఎంటరే, కానీ సమాజాన్ని చదివాడు, పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాన్ని నాలెడ్జ్ని ఆకలింపు చేసుకొని ఎంతోమంది మేధావులతో చర్చలు జరిపి రాజకీయాల్లో కూడా ఈరోజు ఆ స్థానానికి ఎదిగాడంటే మామూలు విషయం కాదు. పుస్తకం నిజమైన స్నేహితుడు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అదే పుస్తక ఆవిష్కరణకి మండలి బుద్ధప్రసాద్ గారు, సామినేని ఉదయభాను గారు, ఎంపీ బాలశౌరి గారు, చాలామంది ప్రముఖులు వచ్చారు. వీళ్ళతో పాటు ఇంకొక అతిథిగా సత్యకుమార్ గారు వచ్చారు. బీజేపీలో చాలా కీలకమైన పాత్ర పోషించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు బిజీ లైఫ్, అందరూ కూడా రాజకీయాలు, ఒకవైపు సినిమాలు, కానీ కళలు సాహిత్యము అంతరించిపోతున్న ఈ రోజుల్లో పుస్తకాల కోసం, రచయిత్రుల కోసం ఒక టైం స్పెండ్ చేయడం రాజకీయ నాయకుడు రేరుగా ఉంటుంది. ఇప్పుడు దానికి కుప్పిలి పద్మ గారు రచయిత్రి, మిగతా అందరూ కూడా వచ్చారు. ఆ టైంలో ఆయన వచ్చి ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పుస్తకాల పట్ల ప్రేమ కావచ్చు, రోజు రోజుకుంది. ఇది యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ సెర్చ్ చేసుకుంటే పిల్లలు కూడా పుస్తకాలు చదవటం, పెద్దలు కూడా పుస్తకాలు చదవటం మర్చిపోతున్నారు. కానీ పుస్తకం నిజమైన స్నేహితుల్లా ఉంటుంది జీవితంలో. దాన్ని మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు, కానీ విద్య అనేది దొంగిలిస్తే వచ్చేది కాదు. అది బై బర్త్ రావాలా, చదువుకున్న ఆకాంక్ష ఉండాలా, తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలా, సాంస్కృతిక సంప్రదాయాలను అలవర్చుకోవాలా, దేశ చరిత్రని ఆకలింపు చేసుకోవాలా. అటువంటి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలే నిజమైన స్నేహితులుగా ఆయన ఈ రోజున ఈ స్థానం రావడానికి కారణం. తన కవులన్నా, రచయిత్రులన్నా, రచనలన్నా, సాహిత్యం అన్నా, ముఖ్యంగా తెలంగాణ సాహిత్యం కావచ్చు, ఉత్తరాంధ్ర సాహిత్యం కావచ్చు, ఆ ఉద్యమ స్ఫూర్తి అన్న ఆయనకి చాలా ఇష్టం అనమాట. అటువంటిది ఈరోజు ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొనే తీరుని చాలామంది ప్రశంసిస్తూ ఉన్నారు. ఆయన రచయిత అయితే ఆయన్ని అవతార పురుషుడని ప్రశంసించింది, వాళ్ళ తల్లిగారి గొప్పతనం గురించి చెప్పారు. కట్ చేస్తే అందరూ ఒక ఎత్తు అయితే ఈరోజు సత్యకుమార్, ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ మాట్లాడిన తీరు చూస్తే నా పుస్తకాన్ని కూడా ఒకప్పుడు ఆవిష్కరించాలనుకున్నాను, ఆవిష్కరించలేకపోయాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చొని పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు పూర్వజన్మ సుకృతం అని చెప్పి అన్నాడంటే మరి దాన్ని ఏ విధంగా చూసుకోవాలా? ఈ వ్యక్తిని అనేక మంది అనేక రకాలుగా రాజకీయాలు విమర్శిస్తా వీళ్ళని, తల్లిని, కుటుంబాన్ని, బిడ్డల్ని, తన అన్నని, అందరినీ కూడా వ్యక్తిగత విమర్శించిన ఎక్కడ తొనకలా వెనకలా రాజకీయాలంటే ఏంటో తెలుసుకున్నాడు. కాబట్టి సత్యకుమార్ గారు ఏమంటారంటే సామాజిక, సాంస్కృతిక, సాహిత్య స్పృహ కూడా అందరికీ కావాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు. అంతేకాకుండా ఆయన అన్న ప్రతి మాట కూడా, నేను ఆయన అభిమానిని, నేను ఈ పోస్ట్ను కనుక ఈ మంత్రి పదవులు లేకపోతే మీతో పాటు కూర్చొని ఓజీ అని అరిచేవాడిని అని చెప్పి అన్నాడంటే మామూలు విషయం కాదు కదా. అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. సింపుల్ సిటీ, మ్యాన్ ఆఫ్ సింపుల్ సిటీ. పుట్టుక మరణం మధ్య మనం ఏమి సాధించామనేదే ముఖ్యం. అది పవన్ కళ్యాణ్ గారు నిలువెత్తు నిదర్శనం. ఆయన్ని సత్యకుమార్ గారు ప్రశంసించిన మాటలు చూస్తూ ఉంటే సాహితీ ప్రియుడు, అంతర్ముఖుడు, స్థితప్రజ్ఞుడు, పోరాట యోధుడు, జనం మెచ్చిన నాయకుడు. నాకు తెలుసు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో. మీకు మీ నాయకుడికి మధ్య ఎక్కువసేపు ఉండను, క్లుప్తంగా ముగిస్తాను. బహుశా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని కాకపోయి ఉంటే నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ ఓజీ 2 అని కేకలేస్తే ఉండే. కానీ ఒక మంత్రిగా వారితో పక్కన కూర్చొని ఒక వేదికను పంచుకునే అవకాశం నాకు ఇవాళ కలిగింది. నా అదృష్టం, నా అభిమాన నాయకుడు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది, కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కానీ, సాంస్కృతిక సాహితీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు. ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమకాలీన పరిస్థితి మీద నేను రాసిన ఆర్టికల్ల సంకలనం పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. కానీ ఇవాళ అటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వారి పక్కన కూర్చునే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను
పవన్ కళ్యాణ్ గారు నా అభిమాన నాయకుడు మాత్రమే కాదు, ఆయన సాహితీ ప్రియుడు. సాహితీ ప్రియుడు మాత్రమే కాదు, అంతర్ముఖుడు. అంతర్ముఖుడు మాత్రమే కాదు, ప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు మాత్రమే కాదు, పోరాట యోధుడు. అక్కడ చెప్పినట్టుగా పోరాట యోధుడు మాత్రమే కాదు, జనం మెచ్చిన నాయకుడు. అటువంటి గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కనుదల పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన చోటు కల్పించినందుకు విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక ఇటువంటి అద్భుతమైన నవల రాయడమే కాకుండా దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి చేత ఆవిష్కరింపజేసుకుని ప్రచారం చేసి దిశగా వ్యక్తం చేస్తున్న గారిని కూడా నేను మరొకసారి అభినందిస్తూ భారత్ మాతాకి ధన్యవాదాలు. నిజమే, ఇన్ని బిరుదులు ఎవరికి ఉంటాయి, ఇన్ని ప్రశంసలు ఎవరికి దక్కుతాయి? ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతాయి. ఎంతోమంది పుట్టుక మరణం ఇందాక నేను చెప్పినట్టుగా వస్తుంటారు, పోతుంటారు. కానీ తనకంటూ ఒక పుస్తకం, తనకంటూ ఒక పేజీ ఎవరైనా కానీ గుర్తుండిపోయేలా తన జీవితం గురించి 10 మందికి చెప్పుకోవాలి. అటువంటిది ఈరోజు ఒక కవుల్ని, అంతరించిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాల్ని తట్టి లేపాలి, అది 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయన పాల్గొనటం, ఆ పుస్తక యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయటం, ఆయన గురించి వచ్చిన అతిథులు మాట్లాడే తీరు చూస్తే మరి నేటి యువతరం మరి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంతో నేర్చుకోవాలి కదా. రోజు పేపర్లు చదవాలి కదా, ఆ నాలెడ్జ్ని మనం తెచ్చుకోవాలి కదా, మన సహజ సంపదల్ని కాపాడుకోవాలి కదా, మన సంస్కృతిని, మన యొక్క కుటుంబ వ్యవస్థని, మన యొక్క చరిత్రని, మన దేశం కోసం అసూలు బాసిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులని తెలుసుకోవాలి కదా. ఆగస్టు 15, జనవరి 26 ఆ రెండూ చేసుకొని జెండాలు ఎగరేసుకొని చాక్లెట్ తింటే సరిపోదు. మనకి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే మన స్వాతంత్ర ఫలాలు అందించిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులను గుర్తుంచుకోవాలా, ఇలాంటి రచయితలను గుర్తుంచుకోవాలా, రచయితల్ని గుర్తుంచుకోవాలంటే కదా. అది గుర్తుంచుకున్నప్పుడు వాళ్ళు రాసిన రచనల ద్వారా ఎంతోమంది స్ఫూర్తి పొందుతారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడ తొనకుండా బెనకుండా రాజకీయాల్లో దశాబ్దం పయనించిన ఆ వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, ఆయన ప్రశంసించిన తీరు చూస్తే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన నిన్నటిదాకా చూస్తే ఆ గడ్డం అవన్నీ కూడా పెరిగి ఒకవైపు ఓజీ షూటింగు, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగు, తర్వాత ఓజీ 2 అంటున్నారు, మళ్ళీ అనిల్ రావు ఇప్పుడు ఇంకో సినిమా అంటున్నారు, మళ్ళీ దిల్ రాజు కాంబినేషన్లో ఇవన్నీ కూడా రకరకాలుగా వినపడతా ఉన్నాయి. ఏదైనా కానీ 17 నెలలు పాలన అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల 4 నెలలు పాలన ఉంది. ఈలోపు చేయాల్సింది చాలా ఉంది. ఒకవైపు సినిమాల ద్వారా మెప్పించాలా, రాజకీయాల్లో మెప్పించాలా, ఆయన్ని అనేక మంది అభిమానులు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. మరి అవన్నీ సాధించాలంటే సమయం పడుతుంది. ఆయనకి ఓర్పు ఉంది, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నేర్పు ఉంది, చేర్పు ఉంది, కూర్పు ఉంది. ఇవన్నీ కలిస్తేనే పవన్ కళ్యాణ్. సత్యకుమార్ గారు ఊరకనే ఆయన స్థితప్రజ్ఞుడు అని మరి ఈరోజు డిఫరెంట్గా కనపడ్డాడు. అందరినీ కూడా అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఒకవైపు పార్టీ క్యాడర్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూసుకోవాలనుకున్నారు అలా చూసుకున్నారు. మొన్న పిఠాపురం వెళ్ళినప్పుడు చూసాం మనం, తర్వాత ఓజీ సినిమాలో ఆ గెటప్ మనం చూసాం, ఈరోజు ఆయన చూసాం. ఒకవైపు జ్వరంతో, ఒళ్ళు నొప్పులతో, నడుము నొప్పితో బాధపడుతున్న నిత్యం ప్రజల కోసం పరితపించే ఒక యోధుడిగా, ఒక నాయకుడిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవచ్చు. నేటి తరం రాజకీయ నాయకులు అనేక మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజల మీద, ప్రజల కోసం పరితపించే వాళ్ళు రేరుగా ఉంటారు. అటువంటి కోవలో ప్రథమంగా ఉండేదే పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. మనం అంతరించిపోతున్న మన సంస్కృతిని, సంప్రదాయం, రచయితల్ని గౌరవించుకోవటం మన ముఖ్య కర్తవ్యంగా అందరూ భావించాలి.